హలో అండి అందరికీ. వెల్కమ్ టు అన్‌ప్లాన్డ్ డేస్. ఈరోజు చిన్న వర్క్ ఉండి చెన్నైకి స్టార్ట్ అయ్యాం. మిడ్‌నైట్ కాబట్టి రోడ్స్ అన్నీ చాలా ప్రశాంతంగా ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉన్నాయి. కంప్లీట్ సైలెన్స్. అయినా ఫ్యామిలీతో ఇలా జర్నీ చేస్తే ఎంత బావుంటుందో కదా! అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ జనరేషన్‌లో అందరూ బిజీ. ఎవరెవరి లైఫ్‌లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేసిన మూమెంట్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. అయినా పిల్లలతో కలిసి ఒకరోజు అలా టైమ్ స్పెండ్ చేసి, అప్పటి వరకు జరిగినవి ఎప్పుడెప్పుడు పిల్లలతో షేర్ చేసుకుందామా అని ఏ పేరెంట్స్ అనుకోరు చెప్పండి? ఫైనల్లీ మేమైతే చెన్నై రీచ్ అయ్యాం. రూమ్‌కి వెళ్ళగానే నాకు బయట నుంచి ఒక ప్లేస్ అట్రాక్ట్‌గా కనిపించింది. ఏంటా అని వెళ్తే చూడండి ఈ వ్యూ ఎంత బావుందో. చుట్టూ వాటర్, చాలా ప్రశాంతమైన వాతావరణం కదా! అక్కడ చూడండి మీకు కనిపించాయా అవి? వాటిని గుర్తుపట్టారా? ఎంత బావున్నాయో కదా నెమళ్ళు. చాలా ఉన్నాయి ఇక్కడ. వాటిని అలా చూస్తుంటే ఎంత బావుందో. ఎస్పెషల్లీ అవి కురివిప్పినప్పుడు. వాటిని అలా చూస్తుంటే నాకొక సాంగ్ గుర్తొచ్చింది. కురివిప్పిన నెమలి అందము, కురిసిన ఆ చినుకు అందము, కలగలిపిన క్షణము అందము, ఇదారం ఆధారం అయిందో ఏమో. నిజమే కదా! నెమలి కురివిప్పినప్పుడు ఎంత అందంగా ఉంటుందో. కానీ నెమలి అరుపులు కొంచెం స్కారీగా ఉంటాయి. మేబీ టుడే వర్షం పడొచ్చనుకుంటా. మీకేమనిపిస్తుంది? నెమలి కురివిప్పడానికి, వర్షం పడడానికి ఏదైనా సంబంధం ఉంది అంటారా? కామెంట్‌లో షేర్ చేయండి. చూడండి బాల్కనీలో ఇంకో కొత్త మినీ పావురాల ఫ్యామిలీ. చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! చూస్తుంటే మేబీ రీసెంట్‌గా పుట్టాయనిపిస్తుంది. మీకు తెలుసా? పావురాలు వాళ్ళ పిల్లలకి మిల్క్ ఇస్తాయి. సేమ్ లైక్ మ్యామల్స్ లాగా. మ్యామల్స్‌లో ఓన్లీ ఫీమేల్ మిల్క్ ఇస్తాయి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ పావురాలు 2 కూడా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. హౌ క్యూట్ కదా ఈ నేచర్. అక్కడ చూడండి వాళ్ళ అమ్మగారు దూరంగా గార్డ్ లాగా వాచ్ చేస్తున్నారు. చెన్నైకి మేము వచ్చిన వర్క్ అంతా కంప్లీట్ అయింది. అలా అలా కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేశాం. లాస్ట్‌కి డిన్నర్ కోసమని గుంటూరు గోంగూర రెస్టారెంట్‌కి వెళ్ళాం. ఇక్కడ కొన్ని డిషెస్ ట్రై చేశాం. టేస్ట్ అయితే బావుంది. అలా అందరం కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశాం. తర్వాత రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఆంధ్రాకి రిటర్న్ అయ్యాం. మధ్యలో కాఫీ తాగాలి అనిపించి పద్మావతి విలాస్ దగ్గర స్టాప్ అయ్యి కాఫీ కూడా తాగేశాం. కానీ నిజం చెప్పాలి అంటే ఈ 2 డేస్ ఫ్యామిలీతో గడపడం చాలా స్పెషల్‌గా అనిపిచ్చింది. లైఫ్ బుక్‌లో కొన్ని పేజెస్ బ్యూటిఫుల్ మెమరీతో ఫిల్ చేసినట్టుంది. ఎంతైనా ఫ్యామిలీతో జర్నీలో ఉండే హ్యాపీనెస్సే వేరు కదా! మీరేమంటారు? కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.